చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో దుర్గమ్మ పాపమ్మ దేవాలయం 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నేడు సామూహిక కుంకుమార్చన, గణపతి హోమం ఘనంగా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి పూజారులు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు ఈ గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలందరిపై ఉండాలని, గ్రామమంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పౌర్ణమి రోజు అమ్మవారి పూజా కార్యక్రమాలు చేపడితే సకల సంతోషాలు కలుగుతాయని, అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. చేసినటువంటి పూజలు చాలా ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఈరోజు మనము ఎంతో పుణ్యం చేసుకుంటాం కాబట్టి పుణ్యం మనకు ఇటువంటి యొక్క అవకాశం దొరకదు కాబట్టి మనకు ఈరోజు అవకాశం దొరికినందున ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలని మనం కోరుకుంటూ యొక్క హోమ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. హోమం ఉంటుంది, అందరూ కూడా గణపతి నమః అనుకుంటుంది మనసులో కూడా. 11వ వార్షికోత్సవం జంగరాయి గ్రామ ప్రజలం అందరు యువత కానీ అమ్మలు అక్క చెల్లెళ్ళు జరుపుకోవడం జరుగుతుంది. మరి అమ్మవారి ఆశీస్సులు జంగరాయి మీద ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మరి ఆడపిల్లలు కానీ అందరినీ ఎక్కడున్న వాళ్ళని కూడా తొలకొచ్చుకొని ఈ పూజలు జరిపించుకుంటున్నాం. అమ్మవారు ఇంకా అందరికీ ఆశీర్వదిస్తే వచ్చేసారి కూడా మంచిగా చేసుకోవాలని చూస్తున్నాం. కాబట్టి దుర్గమాత ఆశీస్సులు మాకే కాకుండా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. దుర్గమాత ఎలా ఉప్మా అర్చన మరియు హోమం గణపతి పూజ చేయడం జరిగింది. మరి సాయంత్రం ఒగ్గు కథ, రేపు బోనాలు, మళ్ళీ ఒగ్గు కథ, ఇవాళ కూడా అన్న సంతర్పం ఉంది. మంగళవారం రోజు కూడా ఓడిబియ్యం వండుతూ అన్న సంతర్పం అందరికి పెడతామని తెలియజేస్తూ అందరు గ్రామస్తులను మంచిగా దుర్గమ్మాత దీవించాలని కోరుకుంటున్నాం.